9వ తరగతి సాంఘిక శాస్త్రంలోని మరికొన్ని ముఖ్యమైన ప్రశ్నలకు సమాధానాలను చూద్దాం. వాతావరణ ప్రభావం వల్ల కానీ, నేల కోత వల్ల కానీ, ఇసుక రేణువుల రవాణా వల్ల కానీ కొత్త భూస్వరూపం ఏర్పడడాన్ని ఏమంటారు? వికోషీకరణం అంటారు. రాళ్ళు వేసవకాలంలో వ్యాకోచిస్తాయి, శీతాకాలంలో సంకోచిస్తాయి. దీనివలన రాళ్ళు బలహీనపడి పగిలిపోవడాన్ని ఏమంటారు? శిలా శైథిల్యం అని అంటారు. నీటి వలన కానీ, గాలిలోని నీటి ఆవిరి వలన కూడా శిలా శైథిల్యం జరుగుతుంది. భూమి ఉపరితలంపై పొరలు కొట్టుకుపోవడాన్ని ఏమంటారు? మృత్తికా క్రమక్షయం అంటారు. ప్రపంచంలో అతిపెద్ద అగాధ దరి అయిన గ్రాండ్ కాన్యాన్ ఏ నదిపై ఉన్నది? అమెరికాలోని కొలరాడో నదిపై ఉన్నది. గ్రాండ్ కాన్యాన్ యొక్క పొడవు 466 కిలోమీటర్లు, వెడల్పు 188 మీటర్ల నుండి 29 కిలోమీటర్ల వరకు ఉంటుంది. లోతు 1.6 కిలోమీటర్లు ఉంటుంది. రాళ్ళు లేదా శిలలు చాలా గట్టిగా ఉన్న ప్రాంతంలో నది తన ప్రవాహ మార్గాన్ని సన్నటి లోతైన లోయగా చేయడాన్ని ఏమంటారు? గార్జెస్ అని అంటారు. గోదావరి నదిపై పాపికొండల వద్ద గల గార్జెస్ పేరు ఏమిటి? బైసాన్ గార్జెస్. కాశ్మీర్లో గల గార్జెస్ పేరు ఏమిటి? ఇండస్ గార్జెస్. నది నీటి కోతకు మరొక ముఖ్యమైనటువంటి రూపం ఏది? అగాధ ధరి. ప్రపంచంలో ఎత్తైన జలపాతం ఏంజెల్ జలపాతం ఎక్కడ ఉన్నది? వెనుజులాలోని చురున్ నదిపై ఏంజెల్ జలపాతం ఉన్నది. దీని యొక్క ఎత్తు 979 మీటర్లు. ప్రపంచంలో రెండవ ఎత్తైన జలపాతం ఏది? దక్షిణాఫ్రికాలో ఉన్నటువంటి టుగెలా జలపాతం. దీని యొక్క ఎత్తు 947 మీటర్లు. జలపాతంలో నీరు క్రింద పడే చోటును ఏమంటారు? దుముకు మడుగు అని అంటారు. ప్రపంచంలో అతిపెద్ద డెల్టా ఏది? సుందర్బన్, పశ్చిమ బెంగాల్లో ఉంది. ఇది గంగా నది, బ్రహ్మపుత్ర నదులు బంగాళాఖాతంలో కలిసే చోట ఏర్పడింది. హిమానీ నదులు ఏ ఆకారపు లోయలను సృష్టిస్తాయి? యు ఆకారపు లోయలను సృష్టిస్తాయి. సముద్రపు నీటి అలల వలన రాళ్ళు కోతకు గురి కాబడి ఏ విధంగా ఏర్పడతాయి? సముద్రపు తోరణాలుగా ఏర్పడతాయి. సముద్రపు ప్రాంతంలో రాయి పైభాగం కంటే క్రింది భాగం ఎక్కువ కోతకు గురి కాబడడాన్ని ఏమంటారు? పుట్టగొడుగు రాయి అంటారు. నేలలోని అకస్మాత్తుగా పైకి పొడుచుకు వచ్చేటట్లు ఉండే రాయిని ఏమంటారు? ఇస్సెల్బర్గ్ లేదా దివికొండ అని అంటారు. ఎడారులలో ఇసుక రవాణా జరిగి కొత్త నేల ఏర్పడడాన్ని ఏమంటారు? లోయస్ మైదానాలు అంటారు. భూమిపై ఉన్న మొత్తం నీటిలో మానవునికి ఉపయోగపడేది ఎంత? 1% మాత్రమే. గాలిలోని నీటి ఆవిరి ద్రవీభవించింది చిన్న చిన్న నీటి బిందువులుగా మారుతుంది. వీటినే మంచు తుంపరులు అని
అంటారు. వాతావరణంలోని నీరు భూమి ఉపరితలానికి చేరడాన్ని ఏమంటారు? అవపాతం అంటారు. మంచినీటిలో భూగర్భ జలంగా ఉన్న నీటి శాతం ఎంత? 29.9%. మంచినీటిలో చెరువులు, ఆనకట్టలు, నదులలో ఉన్న నీటి శాతం ఎంత? 0.26%. మహాసముద్రాలు ఎన్ని? 5. అవి 1 పసిఫిక్ మహాసముద్రం, 2 అట్లాంటిక్ మహాసముద్రం, 3 అంటార్కిటిక్ మహాసముద్రం, దీనినే దక్షిణ మహాసముద్రం అంటారు, 4 హిందూ మహాసముద్రం, 5 ఆర్కిటిక్ మహాసముద్రం. మహాసముద్రాల అధ్యయనం దేనితో ప్రారంభమైనది? బ్రిటిష్ వాడ ఛాలెంజర్తో ప్రారంభమైనది. మహాసముద్రాలు అన్నీ కలిసి ఒకే ఒక మహాసముద్రంగా ఉండేది. దానిని ఏమని పిలిచేవారు? పాంతాల్సా అని పిలిచేవారు. సముద్ర విస్తీర్ణంలో ఖండతీరపు అంచు ఎంత? 7.6%. ఇది 200 మీటర్ల వరకు ఉంటుంది. సముద్ర విస్తీర్ణంలో ఖండతీరపు వాలు ఎంత? 15%. ఇది 200 మీటర్ల నుండి 3000 మీటర్ల వరకు ఉంటుంది. సముద్ర విస్తీర్ణంలో మైదానాలు ఎంత? 76.2%. ఇవి 3000 మీటర్ల నుండి 6000 మీటర్ల వరకు ఉంటాయి. సముద్ర విస్తీర్ణంలో అగాధాల వాటా ఎంత? 76%. ఇవి 600 మీటర్ల నుండి అట్టడుగు వరకు ఉంటాయి. అత్యంత లవణీయత కలిగిన సముద్రం ఏది? మృత సముద్రం. లవణీయత శాతం 238%. తక్కువ లవణీయత కలిగిన సముద్రం ఏది? బాల్టిక్ సముద్రం. దీని యొక్క లవణీయ శాతం 3 నుండి 15%. పసిఫిక్ మహాసముద్రం యొక్క లోతు ఎంత? 11,022 మీటర్లు. పసిఫిక్ మహాసముద్రంలో ఉన్నటువంటి అగాధం ఏది? ఛాలెంజర్ లేదా మెరియానా. అట్లాంటిక్ మహాసముద్రం యొక్క లోతు ఎంత? 10,475 మీటర్లు. అట్లాంటిక్ మహాసముద్రంలో ఉన్నటువంటి అగాధం పేరు ఏమిటి? ప్యూర్టోరికో లేదా నేవ్స్ అగాధం. హిందూ మహాసముద్రం యొక్క లోతు ఎంత? 7,450 మీటర్లు. హిందూ మహాసముద్రంలో ఉన్నటువంటి అగాధం పేరు ఏమిటి? జావా. మహాసముద్రాల నీటి లవణీయత ఎంత ఉంటుంది? 35% ఉంటుంది. అంటే 100 గ్రాములు నీటిని తీసుకుని ఎగిరిస్తే 35 గ్రాముల ఉప్పు వస్తుంది. నదుల నీటిలో ఉప్పు శాతం ఎంత? 2% మాత్రమే. పసిఫిక్ మహాసముద్రంలో ఉష్ణోగ్రతల తేడా వల్ల ఏర్పడేవి ఏమిటి? ఎల్ నినో అంటే వాతావరణం అత్యంత వేడిమిగా మారడం. దీని వలన అతివృష్టి ఏర్పడుతుంది. లానినో అంటే వాతావరణం అత్యంత చల్లదనంగా మారిపోవడం. దీని వలన అనావృష్టి ఏర్పడుతుంది. సాధారణంగా మహాసముద్రాల ఉష్ణోగ్రత ఎంత? -2 డిగ్రీల సెంటీగ్రేడ్ నుండి 29 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు. అత్యధిక ఉష్ణోగ్రత నమోదు కాబడిన సముద్రం ఏది?
ఎర్ర సముద్రం 38 డిగ్రీల సెంటీగ్రేడ్ నమోదయ్యింది. సముద్ర లోతుల్లోకి వెళ్లే కొద్దీ ఉష్ణోగ్రతలు ఏ విధంగా ఉంటాయి? తగ్గుతాయి. సముద్రపు ఉష్ణ ప్రవాహాలు ఏ వైపుకు ప్రయాణిస్తాయి? ధ్రువాల వైపుకి ప్రయాణిస్తాయి. సముద్రపు శీతల ప్రవాహాలు ఏ వైపుకి ప్రయాణిస్తాయి? భూమధ్య రేఖ వైపుకి ప్రయాణిస్తాయి. వాతావరణంలో నీటి ఆవిరి ఘన పరిమాణం ఎంత? 0.4%. భూమి నుండి 90 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉండే ఆవరణం ఏది? సమరూప ఆవరణం. భూమి నుండి 90 కిలోమీటర్ల పైన ఉండే వాతావరణ పొరను లేదా ఆవరణమును ఏమంటారు? బహురూప ఆవరణం అంటారు. సమరూప ఆవరణంలో ఉండే పొరలు ఏవి? ట్రోపో ఆవరణం, స్ట్రాటో ఆవరణం, మిసో లేదా ఐనో ఆవరణం. ఈ 3 ఆవరణాలని సమరూప ఆవరణాలు అని అంటారు. బహురూప ఆవరణ వ్యవస్థలో ఉండేటటువంటి పొరలు ఏవి? థర్మో ఆవరణము, ఎక్సో ఆవరణము. ఈ 2 ఆవరణాలను బహురూప ఆవరణాలు అని అంటారు. ట్రోపో ఆవరణం 18 కిలోమీటర్ల ఎత్తులో ఉంటుంది. స్ట్రాటో ఆవరణం 50 కిలోమీటర్ల ఎత్తులో ఉంటుంది. దీనిలో ఓజోన్ పొర ఉంటుంది. జెట్ విమానాలు ప్రయాణిస్తాయి. ఐనో ఆవరణం 80 కిలోమీటర్ల ఎత్తులో ఉంటుంది. దీనిలో రేడియో తరంగాలు ప్రయాణిస్తాయి. థర్మో ఆవరణం 400 కిలోమీటర్ల ఎత్తులో ఉంటుంది. దీనిలో ఉల్కలు ఉంటాయి. ఎక్సో ఆవరణం 400 కిలోమీటర్ల పైన ఉంటుంది. దీనిలో నక్షత్రాలు ఉంటాయి. అధిక పీడనం ఉన్న ప్రాంతాల నుండి అల్పపీడనం ఉన్న ప్రాంతాలకు గాలి ప్రవహించడాన్ని ఏమంటారు? పవనం అంటారు. నిదానంగా హాయిగా వీచే గాలిని ఏమంటారు? సమీరం లేదా తెమ్మెర అని అంటారు. వేగంగా వీచేటటువంటి గాలులను ఏమంటారు? ఈదురుగాలులు అని అంటారు. చాలా వేగంగా వీచేటటువంటి గాలులను ఏమంటారు? పెనుగాలులు లేదా తుఫానులు అని అంటారు. భూగోళం అంతటా సంవత్సరం పొడవునా వీచేటటువంటి గాలులను ఏమంటారు? ప్రపంచ పవనాలు అంటారు. ఉత్తరార్ధగోళంలో ప్రపంచ పవనాలను ఏమంటారు? ఈశాన్య వ్యాపార పవనాలు అని అంటారు. దక్షిణార్ధగోళంలో ప్రపంచ పవనాలను ఏమంటారు? ఆగ్నేయ వ్యాపార పవనాలు అని అంటారు. మాన్సూన్ అనేటటువంటి ఆంగ్ల పదం దేని నుండి ఉద్భవించింది? మౌసం అనేటటువంటి అరబిక్ పదం నుండి ఉద్భవించింది. మౌసం అనగా ఏమిటి? ఋతువు అని అర్థం. స్థానిక పవనాలు ఏ ఆవరణంలో ఉంటాయి? ట్రోపో ఆవరణంలో ఉంటాయి. ఉత్తర అమెరికాలోని కెనడా ప్రాంతంలో రాకీ పర్వతాల క్రింద వీచే పవనాలను ఏమంటారు? చినూక్ పవనాలు అని అంటారు. చినూక్ అంటే అర్థం ఏమిటి? మంచును తినేది అని అర్థం. చినూక్ అమెరికాలో నివసిస్తున్న ఒక మూలవాసి జాతి యొక్క పేరు. యూరప్లో వీచేటటువంటి పవనాలను ఏమంటారు? ఫోన్ పవనాలు అని అంటారు. ద్రాక్ష పండ్లు త్వరగా పండడానికి
సహాయపడే పవనాలు ఏవి? ఫోన్ పవనాలు. భారతదేశంలో ఏ పవనాల వలన వడదెబ్బ తగులుతుంది? లూ పవనాల వలన పొడిగాలులు వీస్తాయి. వీటి వలన వడదెబ్బ తగులుతుంది. స్థానిక శీతల పవనాలకు ఉదాహరణ మిస్ట్రోల్ పవనాలు, బొరా పవనాలు, ప్యోనా పవనాలు, పాంపెరా పవనాలు. 20 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత వద్ద 1 ఘనపు మీటరు గాలిలో ఉండే నీటి ఆవిరి శాతం ఎంత? 80 గ్రాములు. క్రింది స్థాయిలో ఉన్న మేఘాలు ఏవి? స్ట్రాటస్ మేఘాలు. బాగా ఎత్తులో ఉండే మేఘాలు ఏవి? సిర్రస్ మేఘాలు. వీటిలో ఉరుములు, మెరుపులు కనిపిస్తాయి. మధ్యస్థాయిలో ఉండే మేఘాలు ఏవి? క్యుములోస్ మేఘాలు. వీటిలో శాటిలైట్ లింక్స్ ఉండవు. వర్షపు బిందువులను మంచుగా గడ్డకట్టి క్రిందకు పడడాన్ని ఏమంటారు? స్లీట్ అంటారు. పర్వతీయ వర్షపాతానికి మరొక పేరు ఏమిటి? ఓరోజెనిక్ వర్షపాతము. ఓరోస్ అనగా అర్థం ఏమిటి? పర్వతము. సైక్లోన్ అనే ఆంగ్ల పదం ఏ పదం నుండి ఉద్భవించింది? కైక్లోన్ అనేటటువంటి గ్రీకు పదం నుండి ఉద్భవించింది. కైక్లోన్ అనగా అర్థం ఏమిటి? తిరుగుతున్న. సముద్రంలో అల్పపీడనం వల్ల వర్షాలు, తుఫాన్లు ఏర్పడడాన్ని ఏమంటారు? చక్రీయ వర్షపాతం అని అంటారు. విన్నారుగా? మరికొన్ని ముఖ్యమైన ప్రశ్నలకు జవాబులను మరొక ఆడియో ఫైల్లో చూద్దాం.